ఉద్యోగుల సమస్యలపై కమిటీ, ముగ్గురు సీనియర్ ఐఏఎస్లతో ఏర్పాటు, చైర్మన్గా నవీన్ మిట్టల్, మెంబర్లుగా లోకేష్ కుమార్, కృష్ణభాస్కర్. ఉద్యోగ సంఘాలతో చర్చించి వారంలోగా రిపోర్ట్ ఇవ్వాలని సర్కార్ ఆదేశం. నేడు ఉద్యోగ సంఘాలతో కమిటీ తొలి మీటింగ్. కమిటీ ఏర్పాటుపై ప్రభుత్వానికి ఉద్యోగుల జేఏసీ కృతజ్ఞతలు. నిన్నటిదాకా కారాలు మీరాలు నూర్తి, ఇవాళనే కృతజ్ఞతలు చెప్తారు. డిమాండ్లు పెద్దగా ఉన్నాయి. 1,00,000 మందితోటి సెక్రటరేట్ ముట్టడిస్తాం, రేవంత్ రెడ్డి గారి ఇంటిని ముట్టడిస్తాం, 15వ తారీఖు పెన్ డౌన్ చేస్తాం, జూన్ 1వ తారీఖు మొత్తం 1,00,000 మందితోటి ర్యాలీ తీస్తాం, ఎక్కడికక్కడికి స్తంభింపజేస్తాం వ్యవస్థలన్నీ అని చెప్తారు. నిన్న పొన్నం ప్రభాకర్ గారి దగ్గరికి పోయి వచ్చిన చేతులు ఎత్తేసి ఆయన సపనంగానే అరెస్ట్ అవుతారు మీకు మీరే. అంటే ఇది కుక్క బెదిరించి చెప్పెత్తుకపోయినట్ట ఏంది ఇది? అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారే వీళ్ళను అసంతృప్తివాదులుగా పంపించి వీళ్ళతోటి మీటింగ్ పెట్టించి మళ్ళీ రేవంత్ రెడ్డి గారే సరెండర్ చేయించిందా? ఇప్పుడు ఎవరిని పిచ్చోళ్ళని చేద్దాం అనుకుంటారు ప్రభుత్వ ఉద్యోగులు? అంటే మీకు రావాల్సినవి రాబట్టుకోవడానికి కాళ్ళు పట్టుకుంటారు, లేకపోతే రౌతులు పట్టుకుంటారు. రేవంత్ రెడ్డి గారు చెప్పింది నిజమే. ఇప్పుడు మీకు ఇవ్వాలా డబ్బులు ప్రజలకి ఇవ్వాలా అని అడుగుతున్నాడు ఆయన. మరి ఇప్పుడు ఏం సక్సెస్ అయిందని మీకు ఇక్కడ చర్చలు? ముగ్గురు ఐఏఎస్ ఆఫీసర్లతోటి కమిటీ వేసింది కాబట్టి ఇక మీ సమస్యలు పరిష్కారం అయితే అనే ఆలోచనతోటి ఓకే ఇక మీరు కృతజ్ఞతలు తెలిపిలా. సమస్యల పరిష్కారానికి కమిటీ వేసిండ్రు, పరిష్కారం అవుతుందో కాదో తెలియదు, కానీ మొత్తానికైతే కృతజ్ఞతలు అయితే తెలిపిండు. ఇక అదేవిధంగా ఆర్టీసీ సమ్మె కూడా వాయిదా. జేఏసీ నేతలతో మంత్రి పొన్నం చర్చలు సఫలం. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, యూనియన్లకు అనుమతి సహా 11 డిమాండ్లను సర్కార్ ముందించిన నేతలు. సీఎం దృష్టికి తీసుకెళ్తానని పొన్నం హామీ. కేసీఆర్ హయాంలో ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం అని అన్నాడు. ఎప్పుడు అది 2021-22 టైంలో. ఆయన పోతూ ప్రభుత్వంలో విలీనం చేసిపోలేదు. ఆయన పోయి 17 నెలలు అవుతుంది. ఆయన ఇచ్చి అంతకుముందు సంవత్సరం అయింది. అంటే 2.5 సంవత్సరాలు కాలయాపన చేసిండు. ఆర్టీసీ తోటి ఆడుకున్నారు. కేసీఆర్ గారు ఆడుకున్నారు, రేవంత్ రెడ్డి గారు కూడా ఆడుకున్నారు. కాబట్టి ఇప్పుడు ఆర్టీసీ సమ్మె కూడా వాయిదేసిందట. ప్రభుత్వంలో విలీనమని మళ్ళీ వీళ్ళు నోటి మాటలతోటి అంటారు. మళ్ళీ వీళ్ళు దిగిపోయే వరకు ఆర్టీసీ విలీనం అవుతుందా ప్రభుత్వంలో లేదా, యూనియన్లు అవుతాయా లేదా అని తెలియాలి. 11 డిమాండ్లతోటి ఈ ప్రభుత్వం ముందుకు వచ్చింది. కార్మికులకు సంబంధించి యూనియన్లు కూడా పెట్టుకోవచ్చనే, మళ్ళా యూనియన్లు పెట్టుకోవచ్చనే ఒక అవకాశాన్ని కూడా ఈ ప్రభుత్వం కల్పించింది.